ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే అండి. రామచంద్రమూర్తి గారు, బంగారం ధరలు అయితే అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. 2022 నుంచి ఊపందుకున్న పరుగందుకున్న బంగారం రేట్లు ఇవాళైతే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైక్ వచ్చేసాయి. ఒక్కసారి బంగారం ధరలు అండ్ సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాము. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ విషయానికి వస్తే 1,15,000 ఆల్ టైమ్ హై ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుకున్న సందర్భంలో. అండ్ 22 క్యారెట్స్ అంటే ఆర్నమెంట్ గోల్డ్ 10 గ్రామ్స్ విషయానికి వస్తే 1,05,670 రూపాయలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ 3% జిఎస్టీ. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ధరలు షోరూమ్ ప్రైసెస్, రిటైల్ మార్కెట్ల ప్రైసెస్. సిల్వర్ విషయానికి వస్తే 1 గ్రాము 136 రూపాయల 80 పైసలు, అంటే దగ్గర కేజీ 1,36,800, 1,37,000 దగ్గర. ఎస్, అప్పుడే అంటే గోల్డ్ మార్కెట్స్ కి ఈ ఫెస్టివల్ సీజన్ వేవ్ కూడా తోడవుతుందేమో అనిపిస్తుంది. అతి త్వరలో మనకి ఇండియాలోని మేజర్ ఫెస్టివల్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి దసరా, దీపావళి, ఇంకా ఏంటంటారు? ఇంకా నెక్స్ట్ వచ్చే 15-20 డేస్ వరకు బంగారం ధరలు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన రేట్లను చూస్తుంటే అసలు ఒకప్పుడు ఇలాంటి రేట్లు కూడా వస్తాయా అనుకునే వాళ్ళం. ఇవాళ ₹1,00,000 దాటిపోయింది గోల్డ్. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ఇప్పుడు అందరం ఆలోచిస్తున్నాం. ఇవి యుద్ధాల రీజను లేకపోతే ఏంటి అని అనుకుంటున్నాం. కానీ నేను ఒక ఆర్టికల్ చదివాను సార్, యాక్చువల్ రీజన్ అర్థమైంది నాకు. సో అది కూడా ఇప్పుడు మనందరికీ చెప్తున్నా. ఇప్పుడు ఏమైందంటే యూఎస్కి యాక్చువల్గా బంగారం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కరెన్సీ. బంగారం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కరెన్సీ. ఇప్పుడు యుఎస్లో ఏమైందంటే అమెరికాకి విపరీతమైన డెట్ ఉంది. దాంతో ఏమైందంటే డాలర్ని వాళ్ళు ఎవరు కూడా నమ్మట్లా. సో దానివల్ల ఏమవుతుందంటే అంతకుముందు ఏమైంది, రష్యా ఉక్రెయిన్ వార్లో రష్యా యొక్క మొత్తం ఈ డాలర్ డిపాజిట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేశారు. దాంతో ఇప్పుడు ఏమైందంటే డాలర్, అంతకుముందు ఏమైంది, అందరూ కూడా డాలర్ని సేవ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ డాలర్స్ ఎప్పుడైతే డెట్ ఎక్కువ అయిపోతుందో, అలాగే డాలర్స్ ఎప్పుడైతే వీళ్ళు ఇర్రెలివెంట్గా ఫ్రీజింగ్ చేస్తున్నారో, సో చైనా ఏం చేస్తుందంటే డాలర్ని నమ్మట్లేదు. కాబట్టి వన్స్ చైనా లాస్ట్ 3 years నుంచి ఎవ్రీ మంత్ బయింగ్ చేస్తున్నారు. చైనా కానీ, అటు జపాన్ కానీ, ఇండియా కానీ, సో యుఎస్, రష్యా కానీ. అంటే మన ఇండియన్ పీపుల్ వల్ల గోల్డ్ పెరగట్లా. యాక్చువల్గా చైనా వాళ్ళు లాస్ట్ ఎవ్రీ మంత్ 3% చొప్పున బయింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది చైనా కానీ, యుఎస్ఆర్ కానీ, కొరియా కానీ, ఇండియా కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే టోటల్ ఇప్పుడు గోల్డ్ డిపాజిట్స్లో అంతకుముందు చైనాకి 4% ఉండేది, ఇవాళ 8% వచ్చింది. సో ఇండియా కూడా అంతే. ఇండియా కానీ అండర్ కరెంట్గా ఏం చేస్తున్నారంటే ఏ కంట్రీస్ ఇవాళ డాలర్ని నమ్మట్లేదు కాబట్టి ఆల్టర్నేట్గా ఫిజికల్ గోల్డ్ బై చేస్తున్నారు. కాబట్టి ఏమవుతుందంటే గోల్డ్ కంటిన్యూగా బయింగ్ వస్తుంది. సో ఇది యాక్చువల్ రీజన్. సో డాలర్ వీక్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఆల్టర్నేట్ కరెన్సీస్ స్ట్రాంగ్ లేదు కాబట్టి గోల్డ్ మీద సేఫ్ బెట్ కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సో కాబట్టి ఈ కాన్సెప్ట్లో చూసుకుంటే ఇంకా చైనా ఇంకొక 3-4% దాకా కొనే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే ఇండియా కానీ లేకపోతే మేజర్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళు మినిమం ఫిల్లింగ్ అనేది కనపడుతుంది. కాబట్టి గోల్డ్ డిపాజిట్స్ అయితే గోల్డ్ అయితే కంటిన్యూగా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇప్పుడు మనకి 1,10,000 కదా 1,20,000-1,25,000 కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. అది 1 year హారిజన్లో. ఎప్పుడన్నా మేజర్గా డౌన్ అయినా సో ఒక 4-5,000 డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఓవరాల్గా ఏంటంటే అండర్ కరెంట్గా జరిగే మ్యాటర్ ఏంటంటే కంట్రీసే బై చేస్తున్నాయి. ఏది రిజర్వ్ బ్యాంక్స్, ఫెడరల్ బ్యాంక్స్ ఇవన్నీ బై చేస్తున్నాయి. సో ఎందుకు అంటే యుఎస్ కరెన్సీని, డాలర్స్ని బిలీవ్ చేయలేకపోతున్నారు. సో దానివల్ల ఏముందంటే అంతకుముందు ఇవాళ ఇంకొకటి ఏంటంటే బ్రిక్ కంట్రీస్ అన్నీ కూడా ఇంటర్నల్ ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి కరెన్సీలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. సో తర్వాత దానివల్ల ఏముందంటే వరల్డ్లో సుప్రీం డాలర్ అనేది డామినేషన్ తగ్గింది. అలాగే పెట్రోల్కి ఇప్పుడు ఆల్టర్నేట్ వస్తుంది కాబట్టి సో ఈ డిపాజిట్స్ మళ్ళీ బ్యాక్ అదొరకట్లాగా ఫిజికల్ గోల్డ్కి వెళ్ళిపోయింది. సో అదివరకు ఎలా ఉండేదంటే ఫిజికల్ గోల్డ్ బదులు కరెన్సీ స్టోర్ చేసుకునేవాళ్ళు, డాలర్స్ని ఇవన్నీ. సో చెస్ట్లో ఇప్పుడు ఏమైందంటే డాలర్ నమ్మట్లేదు కాబట్టి ఇది గోల్డ్ బై చేసుకుంటారు. సో ఇది జరుగుతుంది.
ఇక ఏంటి అసలు సిల్వర్ పరిస్థితి? అంటే ఒకప్పుడు సిల్వర్ అంటే ఏదో చిన్న చిన్న హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ గా ఏదన్నా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అలా అలా వాడుకున్నాం. అవును. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితేనో, అవును. బర్త్డే అయితేనో, ఇంకేదన్నా పెళ్లి అయితేనో అవును. వచ్చిన వాళ్ళకి చిన్న చిన్న గ్లాసులు, చిన్న వెండి వెండి గ్లాసులు, వెండి గ్లాసులు. ప్లేట్లో చిన్న చిన్న వెండి కుంకుమ బెరలు ఇచ్చేవాళ్ళం. ఇచ్చేవాళ్ళం. ఈ రోజు ఆ సినిమా లేదు. ఇవాళ ఎందుకంటారు వెండి కూడా ఇంతలా పెరిగిపోతుంది? ఎందుకంటే రోజుకు రూపాయి లెక్కన పెరుగుతుంది వెండి. అంటే గ్రాము అవును. రోజుకు రూపాయి పెరుగుతుంది. అవును. ఎందుకంటారు అసలు? అంటే లాస్ట్ 90 days లో 6 months నుంచి బాగా పెరుగుతుంది. ఇప్పుడు అసలు 1,10,000 నుంచి 26,000 దాదాపు వచ్చేసింది. 136 క్రాస్ అవుతుంది. క్లాస్ అవుతుంది. సో దీనికి కూడా రీజన్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ కొనలేని వాళ్ళందరూ కూడా సిల్వర్ కి ఆల్టర్నేటివ్ రావటం ఒకటి జరిగింది. మళ్ళీ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి గోల్డ్ సిల్వర్ ప్లేటింగ్ కావాల్సి వచ్చింది. సెమీ కండక్టర్స్, ఈ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఎక్స్పెన్షన్ విపరీతంగా ఉంది. దాంతో ఏంటంటే సిల్వర్ అనేది మేజర్గా మంచి రేట్లు పెరుగుతున్నాయి. సో సిల్వర్ కూడా బాగా రేట్లు పెరుగుతున్నాయి. అది కూడా 1,50,000 అన్నారు కానీ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇంకెంత 15,000 15,000 పోతే 1,50,000 1,50,000 అయ్యే ఛాన్స్ కనపడుతుంది. సో కాబట్టి గోల్డ్ సిల్వర్ అయితే నాన్ స్టాప్ గా ర్యాలీ ఉన్నాయి. సో రైజ్ అవుతున్నాయి, బాగా కంటిన్యూగా రైజ్ అవుతున్నాయి. ఈ రేట్లో అసలు కొనాలన్నా సజెస్టబుల్ కూడా చేయలేని పరిస్థితి వస్తుంది. ఎవరికైనా తగ్గింది కొనుక్కోండి అంటానికి కూడా లేని పరిస్థితిలో ఉంది. అంటే ఏంటి, అందరూ అలా ఎవరు యాక్చువల్గా నార్మల్ ఫిజికల్ బయింగ్ జరగట్లేదు. ఓన్లీ ఇంటర్నేషనల్గా ఈ ఓన్లీ హై లెవెల్లోనే జరుగుతుంది. ఆ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో రేట్లు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. అది సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 24 క్యారెట్స్ 10 grams అయితే మాత్రం 1,15,000 ఉంది. 22 క్యారెట్స్ ఏమో 1,05,670 ఉంది. సో ఇంకొక 2 పెద్ద ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అప్రాక్సిమేట్గా ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? ఇప్పుడు గోల్డ్ ఇంకొక 5,000 దాకా కూడా ఛాన్సెస్ కనపడుతుంది డిసెంబర్ లోపు చూసుకుంటే. ఓకే. అంటిల్ అన్లెస్ ఈ ఉక్రెయిన్ వార్ ఏదన్నా తగ్గితే, వార్ వచ్చి వాళ్ళిద్దరు ఏదైనా అగ్రిమెంట్ అయితే మాత్రం అప్పుడు 1 lakh వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏదంటే మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మా కెరీర్లో ఎప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్గా విపరీతంగా ర్యాలీ వస్తుందో అది మళ్ళీ నార్మల్గా వస్తాయి. సో కాబట్టి నెక్స్ట్ 6 monthsలో ఒకసారి టచ్ అయినా మళ్ళీ కిందకి కూడా డౌన్ సైడ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ రేట్లో ఎవరు హై లెవెల్లో కొనలేరు కాబట్టి అవి ఇటు వర్టికల్గా ఫాలో అవుతాయి. సో రీటైల్ క్లయింట్స్ ఏంటంటే మనం ఈ రేట్లో కొనుక్కొని స్టోర్ చేసుకునే కన్నా కొంచెం వెయిట్ చేసుకోవడమే బెటర్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సంతమూర్తి గారు. థ్యాంక్ యూ అండి.